పోదాం పదము. గాది నందన పోదము గ్రక్కున ఇప్పుడు మౌని గాది నందన పోదము గ్రక్కున ఇప్పుడు మౌని రాది నందన పోదము గ్రక్కున ఇప్పుడు మౌని గాది నందన పోదము గ్రక్కున ఇప్పుడు మౌని గాది నందన పోదము నామనంబు సంతసంబు నాయయతివరా మౌని నామనంబు సంతసంబు నాయయతివరా మౌని నామనంబు సంతసంబు నాయయతివరా మౌని నామనంబు సంతసంబు నాయయతివరా మౌని గాది నందన పోదము గ్రక్కున ఇప్పుడు మౌని గాది నందన పోదము గ్రక్కున ఇప్పుడు మౌని గాది నందన పోదము. పేదభూమిపై కనపడుచున్నది, దీనికి కారణమేమి తెలుపు. రామ, పతిశాపంబున పాషాణమై పడి ఉన్న ఆలియ ఇచ్చటనే కలదు. దీనినే గౌతమముని ఆశ్రమం అని అంటారు. మా ఆశ్రమంలోకి ఎప్పుడు పోవుచున్నారో? దండం పెట్టు. శ్రీరామచంద్ర కృపాజేయుమా స్వామి శ్రీరామచంద్ర కృపాజేయుమా స్వామి శ్రీరామచంద్ర కృపాజేయుమా స్వామి శ్రీరామచంద్ర కృపాజేయుమా స్వామి. నీ మీద ప్రేమగానే నియమించి వచ్చిన దానం నీ మీద ప్రేమ కలిగి నియమించే వచ్చిన దానం నీ మీద ప్రేమ గలి నియమించి వచ్చిన దానం నీ మీద ప్రేమ కలిగి నియమించే వచ్చిన శాపముదిరే రూపము నా జేరే స్వామి శాపముదిరే ఈ రూపము నా జేరే స్వామి శాపముదిరే ఈ రూపము నా జేరే స్వామి శాపముదిరే ఈ రూపము నా జేరే స్వామి శాపముదిరే. పది కడుపునే బోధు ఇతముతో వాదు పది కడగునే బోధు ఇతముతో వాదు పది కడుపునే బోధు ఇతముతో వాదు పది కడగునే బోధు ఇతముతో వాదు. నీ పాలి జూలి సోకగనే శ్రీరామ నీ పాదధూళి సోకగనే శ్రీరామ నీ పాదధూళి సోకగనే శ్రీరామ నీ పాదధూళి సోకగనే శ్రీరామ. పది కడుపునే బోధు ఇతముతో వాదు పది కడకునే బోధు ఇతముతో వాదు పది కడుపునే బోధు ఇతముతో వాదు పది కడకునే బోధు ఇతముతో వాదు. శ్రీరామచంద్ర కృపాజేయుమా స్వామి శ్రీరామచంద్ర కృపాజేయుమా స్వామి. వర్షంలో రాయి అయి పడి ఉన్న నన్ను నీ పాద దాకుడికే నన్ను కృతజ్ఞాలు ఎత్తివి. ఇదే 10,000 వందనములు స్వామి. చల్లగా వద్దిల్లు మునిచంద్రమ, ఈ చిలన పాదము తాకినంతలో చక్కని స్త్రీ అయి ఉండుట దెట్టిమూలమో తెలుపుము. శిలయు శాపము వదిల శీఘ్రముగా నో రామ, శిలయు శాపము వదిలే శీఘ్రముగా నో రామ, శిలయు శాపము వదిలే శీఘ్రముగా నో రామ, శిలయు శాపము వదిలే శీఘ్రముగా నో రామ, శిలయు శాపము వదిలే. ఇలను ఆలయై నిలిసే ఇంత లోపల రామ, ఇలను ఆలయై నిలిచే ఇంత లోపల రామ, ఇలను ఆలయై నిలిసే ఇంత లోపల రామ, ఇలను ఆలయై నిలిచే ఇంత లోపల రామ. శిలయు శాపము వదిల శీఘ్రముగా నో రామ, శిలయు శాపము వదిలే శీఘ్రముగా నో రామ, శిలయు శాపము వదిలే. ఆలియా శిలయై పడి ఉన్న కారణంబున నిట్ట
శిలయాయి నిలిచి ఉండెను. ఆశీర్వదించుడు. ఏలగలిగెనో శాపమెవ్వారి చిరిమౌని ఏలగలిగెనో శాపమెవ్వారి చిరిమౌని ఏలగలిగెనో శాపమెవ్వారి చిరిమౌని ఏలగలిగెనో శాపమెవ్వారి చిరిమౌని ఏలగలిగెనో శాపం కాల కరుమమెవరి వశమ కానరాదుగా మౌని కాల కరుమమెవరి వశము కానరాదుగా మౌని కాల కరుమమెవరి వశము కానరాదుగా మౌని కాల కరుమమెవరి వశము కానరాదుగా మౌని ఏలగలిగెనో శాపమెవ్వారి చిరిమౌని ఏలగలిగెనో శాపమెవ్వారి చిరిమౌని ఏలగలిగెనో శాపం. మునిచంద్రమ, ఈమెకు శాపము ఎవరిచ్చిరో తెలుపుము. పడియుండ నాయ రామ భర్త ఇటుల పడియుండ నాయ రామ భర్త శాపము ఇటుల పడియుండ నాయ రామ భర్త శాపము ఇటుల పడియుండ నాయ రామ భర్త శాపము ఇటుల నిరతముగా కల్పగురి నిలయుడవయ్యా బ్రోవు నిరతముగను కల్పగురి నిలయుడవై వై బ్రోవు నిరతముగా కల్పగురి నిలయుడవయ్యా బ్రోవు నిరతముగను కల్పగురి నిలయుడవై నై బ్రోవు భర్త శాపము కిట్లు పడియుండ నాయ రామ భర్త భర్త శాపము గిటుల పడియుండ నాయ రామ భర్త శాపము ఇటుల. హాలియా, ఇక నీవు భర్తతో కాపరంబు చేయము. నీ భర్త హిమాలయ పర్వతంబున తపంబు చేయుచున్నాడు కావున సత్వరంబున పొమ్ము, నా మనవి నమ్ము. రామలక్ష్మణులారా, మీరు స్వామి అలాగని బుద్ధికి సెలవును భూసుర వేషము బుద్ధికి సెలవును భూసుర వేషము బుద్ధికి సెలవును భూసుర వేషము బుద్ధికి సెలవును బాసురముగను దాల్చితి అతివర బాసురముగను దాల్చిని అతివర బాసురముగను దాల్చితి అతివర బాసురముగను దాల్చితి అతివర భూసుర వేషము బుద్ధికి సెలవును భూసుర వేషము బుద్ధికి సెలవును. శ్రీపతి మిథిలాపురి అధిపతుడను శ్రీపతి మిథిలాపురి అధిపతుడను శ్రీపతి మిథిలాపురి అధిపతుడను శ్రీపతి భక్తుడ భూపతి అన పిలుతరునన్ భక్తుడ భూపతి అని పిలుతురునన్ భక్తుడ భూపతి అన పిలుతరునన్ భక్తుడ భూపతి అని పిలుతురునన్ ఇతవులు సుపతులు సతతము వేడక ఇతవులు సుతవులు సతతము వేడగా ఇతవులు ఋతవులు సతతము వేడక ఇతవులు నుతవులు సతతము వేడగా బంధు హరిదాసులు అని సకల బంధువు హరిదాసులు అని సకల బంధు హరిదాసులు అని సకల బంధువు హరిదాసులు అని సకల బంధువునేనని అందరు ప్రజలు బంధువునేనని అందరు ప్రజలు బంధువునేనని అందరు ప్రజలు బంధువునేనని అందరు ప్రజలు చిత్తయు జనకుడు శ్రీ కల్పాగురి చిత్తయు జనకుడు శ్రీ కల్పాగురి చిత్తయు జనకుడి శ్రీ కల్పాగురి చిత్తయు జనకుడు శ్రీ కల్పాగురి ఆచుచుడే మనకాధారమురా ఆశుతుడే మనకాధారమురా ఆచుచుడే మనకాధారముగా ఆశుతుడే మనకాధారమురా మిథిలాపురి అతి పతుడను శ్రీపతి భక్తుడ భూపతి అన పిలుతురునన్ మిథిలాపురి అధిపతుడకు శ్రీపతి భక్తుడ భూపతి అని పిలుతురున. సేవగా అయ్యా మిథిలాపురము రాజమేలే నా యొక్క నామము జనక మహారాజు అందరు. జనక మహారాజు గారు. అవును. ఇంకా ఎవరెవరున్నారు స్వామి? నాకు సీతాదేవి, సీతాదేవి, ఊర్మిళ, ఊర్మిళ, సుతకీర్తి, శృతకీర్తి, మాలవి, మాలవిక, నలుగురు
కుమార్తెలు ఉన్నారు సేవక. మా అయ్యా మరి ఇప్పుడు ఎచ్చటికి పోవచ్చున్న వారు నా పుత్రికే అయిన సీతాదేవికి కావించుకోమని. సేవక నమస్తే బేట. పూర్వములంకల జన్మించిన నా నామము సీతాయందురుగా. 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 అప్పుడు రావణ బ్రాహ్మణోత్తముల పిలిపించియుతానడిగెనుగా. అప్పుడు రావణ బ్రాహ్మణోత్తముల పిలిపించియుతానడిగెనుగా. అప్పుడు రావణ బ్రాహ్మణోత్తముల పిలిపించియుతానడిగెనుగా. అప్పుడు రావణ బ్రాహ్మణోత్తముల పిలిపించియుతానడిగెనుగా. సీతాలంకల చెల్లదనుచు వరు శీఘ్రముగాను బలికిరుగా. సీతాలంకల చెల్లదనుచు వారు శీఘ్రముగాను బలికిరిగా. సీతాలంకల చెల్లదనుచును శీఘ్రముగాను బలికిరుగా. సీతాలంకల చెల్లదనుచు వారు శీఘ్రముగాను బలికిరిగా. కనకపు పెట్టెల నన్ను పెట్టి ఆ గంగా నదిలో విడచిరిగా. కనకపు పెట్టెలు నన్ను పెట్టి ఆ గంగా నదిలో విడచిరిగా. కనకపు పెట్టెలు నన్ను పెట్టి ఆ గంగా నదిలో విడచిరిగా. కనకపు పెట్టెలు నన్ను పెట్టి ఆ గంగా నదిలో విడచిరిగా. అప్పుడు జనకుడు స్నానము చేయగ జడదారికి నీ దక్కితిగా. అప్పుడు జనకుడు స్నానము చేయక జడదారికి నే దట్టిదిగా. అప్పుడు జనకుడు స్నానము చేయగ జడదారికి నీ దట్టితిగా. అప్పుడు జనకుడు స్నానము చేయక జడదారికి నే దట్టిదిగా. జడదారికి నీ దట్టితిగా. జగమంతయు నీ వెలసితిగా. జడదారికి నే దట్టిదిగా. జగమంతయు నే వెలసిదిగా. జడదారికి నీ దట్టితిగా. జగమంతయు నీ వెలసితిగా. జడదారికి నే దట్టిదిగా. జగమంతయు నే వెలసిదిగా. భూదేవికి నే బుట్టితిగా. భూజగమంతయు వెలసితిగా. భూదేవికి నే బొట్టిదిగా. భూజగమంతయు వెలసిదిగా. భూదేవికి నే బుట్టితిగా. భూజగమంతయు వెలసితిగా. భూదేవికి నే బొట్టిదిగా. భూజగమంతయు వెలసిదిగా. ఊర్మిళ మాల విసుధా కీర్తియు ముగ్గురు నాదగు చెల్లెలుగా. ఊర్మిళ మాలయ సుతా కీర్తియు ముగ్గురు నాగదు చెల్లెలురా. ఊర్మిళ మాల విసుధా కీర్తియు ముగ్గురు నాదగు చెల్లెలుగా. ఊర్మిళ మాలవి సుతా కీర్తియు ముగ్గురు నాగదు చెల్లెలురా. ముగ్గురు చెల్లెల ముదముత వినవే ధరణి కల్పగురి పురమున వెలసితి. ముగ్గురు చెల్లెలు ముద ముద వినవే ధరణి కల్పగొరి పురమున వెలసితి. ముగ్గురు చెల్లెల ముదముత వినవే ధరణి కల్పగురి పురమున వెలసితి. ముగ్గురు చెల్లెలు ముద ముద వినవే ధరణి కల్పగొరి పురమున వెలసితి. ధరణి కల్పగురి పురమున వెలసిన హరిని స్మరించేదాననుగా. ధరణి కల్పగొరి పురమున వెలసిన హరిని స్మరించేదాననుగా. ధరణి కల్పగురి పురమున వెలసిన హరిని స్మరించేదాననుగా. ధరణి కల్పగొరి పురమున వెలసిన హరిని స్మరించేదాననుగా. పూర్వములంకల జన్మించిన నా నామము సీతాయందురుగా. పూర్వములంకలు జన్మించిన నా నామము సీతాయందురుగా. అమ్మా నీ యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితిని, తల్లి పేరుని, తండ్రి పేరుని సవిస్థానం విన్నవించుము తల్లి. చెలేమని అమ్మా నా పేరు
సీతాయందురు. సీతాదేవి చెలిమని అమ్మా. పూర్వం లంకలో జన్మించింది. ముందు లంక లోపల జన్మించినావు. అవును చెలి. అమ్మా. కొన్ని కారణాల వల్ల అమ్మా ఈ జనకుని ఇంట్లో పెరగవలసి వచ్చినది. అమ్మా ఇప్పుడు నీ యొక్క తండ్రి జనక చక్రవర్తి మహారాజు. అవును. ఇంకా ఎవరెవరు ఉన్నారు తల్లి? నాకు 3 చెల్లెళ్ళు ఉన్నారు చెలి. మీ చెల్లెళ్ళు ఉన్నారు. వారిని పిలిపించుము. ఇప్పుడు పిలిపి అన్న. అవును చెలి. వస్తానరా? వస్తా. సరే తల్లి చిత్తం ఇప్పుడు పిలిపించదు. ఊర్మిళనమ్మ నేను సునతకునే పొట్టితిని ఊర్మిళనమ్మ నేను సునతకునే బొట్టితిని ఊర్మిళనమ్మ నేను సునతకునే పొట్టితిని ఊర్మిళనమ్మ నేను సునతకునే బొట్టితిని ఊర్మిళనమ్మ నేను సునతకునే పుట్టి తిని సృష్టిలోన వెలసితిని సునతకునే బొట్టితిని సృష్టిలోన వెలసితిని సునతకునే పుట్టి తిని సృష్టిలోన వెలసితిని సునతకునే బొట్టితిని సృష్టిలోన వెలసితిని నా తండ్రి జనకు నాజ్ఞ తప్పకనే మెదలితమ్మ మా తండ్రి జనకు నాజ్ఞ తప్పకనే మెదలితమ్మ నా తండ్రి జనకు నాజ్ఞ తప్పకనే మెదలితమ్మ నా తండ్రి జనకు నాజ్ఞ తప్పకనే మెదలితమ్మ అతి ప్రేమ గల్లాది అక్క సీతాదేవి 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 మాలావి శృత కీర్తి ఇద్దరు చెల్లెలు గలరు మాలావి సుత కీర్తి ఇద్దరు చెల్లెలు గలరు మాలావి శృత కీర్తి ఇద్దరు చెల్లెలు గలరు మాలావి సుత కీర్తి ఇద్దరు చెల్లెలు గలరు మిథిలా నగరమందు మేము ముదము తోడనుంటివమ్మ మిథిలా నగరం ముందు ముదము తోడ ఉంటిమమ్మ మిథిలా నగరమందు మేము ముదము తోడనుంటివమ్మ మిథిల నగరమందు మేము ముదము తోడ ఉంటిమమ్మ ఊర్మిళనమ్మ నేను సునతకునే పుట్టి తిని ఊర్మిళనమ్మ నేను సునతకునే పుట్టితిని ఊర్మిళనమ్మ నేను సునతకునే పుట్టి తిని ఊర్మిళనమ్మ నేను సునతకునే పుట్టితిని ఊర్మిళనమ్మ నేను నీ తల్లి పేరు నీ తండ్రి పేరు విన్నవించుము తల్లి. చెలి అమ్మా నా నామము నేను మిథిలా నగరమును పరిపాలించే జనక మహారాజు గారి 2వ పుత్రికను. నా నామము ఊర్మిళాదేవి అందరు. అమ్మా ఇప్పుడు ఎచ్చటికి పోవచ్చున్నావు? నేను మా అక్క దగ్గరికి వెళ్ళిచున్నాను చెలి. ఓహో మీ అక్కతోటి మీ తండ్రి వద్దకు పోవచ్చున్నావు. అవును చెల్లి. చిత్తము తల్లి ఏం చేయడు. అమ్మా నేను నిధిలపురపు రాజుకుని కూతురునమ్మా నేను మిథిలపురకు రాజుకునే కూతురునమ్మా నేను మాలవినమ్మా నేను నిధిలపురపు రాజుకుని కూతురునమ్మా నేను మిథిలపురకు రాజుకునే కూతురునమ్మా నేను సునతికి నే బొట్టి తిని సృష్టిలోన వెలచి తిని సునతకునే బుట్టి తిని సృష్టిలోన వెలసి తిని సునతకునే బొట్టి తిని సృష్టిలోన వెలచి తిని సునతకునే బుట్టి తిని సృష్టిలోన వెలసి తిని మిథిల నగరమందు నేను ముదము తోడ ఉంటినమ్మ 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 మాలవినమ్మా నేను నిధిలపురపు రాజుకుని కూతురునమ్మా నేను మిథిలపురపు రాజుకునే కూతురునమ్మా నేను అమ్మా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితిని సవిస్తానం విన్నవించుము తల్లి. చెల్లి చెలి అమ్మా నేను జనక మహారాజు 3వ కూతురు. నా నామం మాలవిక అందు. ఇప్పుడు ఎచ్చటికి పోవచ్చున్నావు తల్లి? మా అక్కయ్యల వద్దకు. సరే చిత్తము ఏం చేయడు. అమ్మ జదిరా తల్లి
శ్రీ రాజారామచంద్ర మహారాజుకి అందురమ్మ సుధీరో వినర నన్ను సుత కీర్తి అందురమ్మ సుధీరో వినర నన్ను సుత కీర్తి అందురమ్మ సుధీరో వినర నన్ను సుత కీర్తి అందురమ్మ నా తండ్రి జనకు నాగ్యమర్తునేయుంటినమ్మ నా తండ్రి జనకు నాగ్య తప్పకనే మెదలితమ్మ నా తండ్రి జనకు నాగ్య తప్పకనే మెదలితినమ్మ నా తండ్రి జనకు నాగ్య తప్పకనే మెదలితమ్మ అతి ప్రేమ గల్లది మా అక్క సీతాదేవి అతి ప్రేమ గల్లది అక్క సీతాదేవి అతి ప్రేమ గల్లది మా అక్క సీతాదేవి అతి ప్రేమ గల్లది అక్క సీతాదేవి ముగ్గురు అక్కల తోడ ముద్దుల చెల్లెని నమ్మ ముగ్గురు అక్కల తోడ ముద చెల్లెల నమ్మ ముగ్గురు అక్కల తోడ ముద్దుల చెల్లెని నమ్మ ముగ్గురు అక్కల తోడ ముద్దుల చెల్లెలి నమ్మ మిదిల నగరమందు నేను ముదము తోడనుంటినమ్మ మిదిల మగరమందు నేను ముదము తోడ ఉంటినమ్మ మిదిల నగరమందు నేను ముదము తోడనుంటినమ్మ మిదిల నగరమందు నేను ముదము తోడనుంటినమ్మ సుధీరో వినర నన్ను సుత కీర్తి అందురమ్మ సుధీరో వినర నన్ను సుత కీర్తి అందురమ్మ నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితిని సవిస్తాన విన్నవించుము తల్లి అదిగో రామా మిథిలాపురము అదిగో రామా మిథిలాపురము అదిగో రామా మిథిలాపురము అగుపడుచున్నది నిగ నిగ మెరియుచు అగుపడుచున్నది నిగ నిగ మెరియుచు అగుపడుచున్నది నిగ నిగ మెరియుచు అగుపడుచున్నది నిగ నిగ మెరియుచు కోటలు పేటలు గోపురంబులు కోటలు పేటలు గోపురంబులు కోటలు పేటలు గోపురంబులు కోటలు పేటలు గోపురంబులు విద్యలు మేడలు ఉద్యానవనములు విద్యలు మేడలు ఉద్యానవనములు విద్యలు మేడలు ఉద్యానవనములు విద్యలు మేడలు ఉద్యానవనములు రజక శాస్త్రములు రమణీయములు రథక శాస్త్రములు రమణీయములు రజక శాస్త్రములు రమణీయములు రథక శాస్త్రములు రమణీయములు చూడుము రామ సుందర శ్యామ చూడుము రామ సుందర శ్యామ చూడుము రామ సుందర శ్యామ చూడుము రామ సుందర శ్యామ రామ రామ రణ జయ భీమ రామ రామ రణ జయ భీమ తారక రామ దశరథ రామ తారక రామ దశరథ రామ తారక రామ దశరథ రామ తారక రామ దశరథ రామ అదిగో రామ మిథిలాపురము అదిగో రామ మిథిలాపురము అదిగో చూడండచ్చట మీరలు అదిగో చూడండచ్చట మీరలు అదిగో చూడండచ్చట మీరలు పదపడి వచ్చిరి పరగరాజులు వచ్చుడు తరగరాజులు పరపడి వచ్చిరి పరగరాజులు పరబడి వచ్చిరి పరగరాజులు అదిగో చూడండచ్చట మీరలు అదిగో చూడండచ్చట మీరలు రాఘవ రామచంద్ర సీత స్వయంవరమునకు రాజులెల్లరూ వచ్చి ఉన్నారు కదా అటు చూడుము విశ్వామిత్రుల వారం ఓహో విశ్వామిత్రుల వారు ఏం చేసి అని చెప్పి మా యొక్క రాజుగారితో విన్నవించమనుచున్నారా అవును. చిత్తము స్వామి అయ్యా ఎవరో ఇద్దరు బాలకులు ఒక మౌనీశ్వరుడు ఏం చేసి ఉన్నవారు స్వామి అయ్యా వారెవరో ఇచ్చడికి తోలుకొని రమ్ము. సరే స్వామి మీరు అన్ని విధముగానే తోలుకొని వచ్చేదను అయ్యా మిమ్మల్ని అతి త్వరగా మా రాజుగారు రమ్మనుచున్నారు రండి స్వామి
హలో హలో జై శ్రీరామ్. ధన్యుడనైతి వరా తావక దర్శనము భాగ్యమటల్ మాన్యత కాంచి మా యొక్క క్రతువులు హరించి సామానులకిట్టి భాగమిలా ఎందులకై నొక్క నన్నుడిగా దలంజక దయమతి చూడుమా గాలి నందన. హే మునేశ్వర, మీ దర్శనమున నేను ధన్యుడైతిని. ఈ బాలులు ఎవరు తెలుపుమమ్మా. తాటకి సుబాబులను వారిని గీటడించియు నాదు యజ్ఞముగా పాడి ఉన్న ఆల్య శాపము విమోచనము చేసిన మా పుణ్య బాలకులు వీరు. ఏ రాజా, తాటకి సుబాబులను వధించియు నాదు యజ్ఞంబు కాపాడి ఆలయ శాపము విమోచనము చేసిన మహాపుణ్య బాలకులు వీరు. ఏ దేశమును వీరి దరగింపు మాకును, ఏ దేశమును వీరి దరగింపు మాకును, ఏ దేశమును వీరి దరగింపు మాకును, ఏ దేశమును వీరి దరగింపు నాకును. ఈ దేశమచ్చుట ఇటు ఏమి పని కలిగే, ఈ దేశమచ్చుట ఇటు ఏమి పని కలిగే, ఈ దేశమచ్చుట ఇటు ఏమి పని కలిగే, ఈ దేశమచ్చుట ఇటు ఏమి పని కలిగే. ఏ దేశమును వీరి దరగింపు మాకును, ఏ దేశము వీరి దరగింపు నాకును. మునేంద్ర, ఈ బాలకులు ఎచ్చట నుండి వచ్చి ఉన్నారో తెలుపుము స్వామి. చాలా దేశము కొమరొప్ప వీరిది, కోసాల దేశము కొమరొప్ప వీరిది, కోసాల దేశము కొమరొప్ప వీరిది, కోసాల దేశము కొమరొప్ప వీరిది. నా కోసారము వీరు నయముగా వచ్చిరి, నా కోసము వీరు నయముగా వచ్చిరి, నా కోసారము వీరు నయముగా వచ్చిరి, నా కోసము వీరు నయముగా వచ్చిరి. కోసాల దేశము కొమరొప్ప వీరిది, కోసాల దేశము కొమరొప్ప వీరిది. కోసల దేశము తల్లిదండ్రులెవరయ్యా తప్పక తెలబోడి, తల్లిదండ్రులెవరయ్యా తప్పక తెలుపుడి, తల్లిదండ్రులెవరయ్యా తప్పక తెలబోడి, తల్లిదండ్రులెవరయ్యా తప్పక తెలుపుడి. ఇలలోన మీరిటకు నిపుడరు దంచుట ఏమి, ఇలలో నా ఇప్పుడరు వెంచుట ఏమి, ఇలలోన మీరిటకు నిపుడరు దంచుట ఏమి, ఇలలో నా ఇప్పుడు ఇలదలు వెంచుట ఏమి. తల్లిదండ్రులెవరయ్యా తప్పక తెలబూడి, తల్లిదండ్రులెవరయ్యా తప్పక తెలుపుడి. కముసలియా నా తల్లి కైకా సుమిత్రాయు, కముసలియా మా తల్లి కైకా సుమిత్రాయు, ఇలలో నా దశరథ రాజు మా తండ్రియు, ఇలలో నా దశరథ రాజు మా తండ్రియు, కముసలియా మా తల్లి కైకా సుమిత్రాయు. రాజన్, మా తల్లి
కౌసల్యాదేవి, మా పినతల్లులు కైకాసుమిత్రాలు, మా తండ్రి దశరథ మహారాజు, నా పేరు రాముడు, ఇతడు లక్ష్మణుడు. జన్మ జన్మంబు నా చేసిన పాపంబు, 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 నయముగా నదిలేను నానందరూపుడా, నయమునా నేను ఆనందరూపుడా, నయముగా నదిలేను నానందరూపుడా, నయమునా వదిలేను ఆనందరూపుడా, జన్మ జన్మంబు నా చేసిన పాపంబు, జన్మ జన్మంబు నా చేసిన పాపంబు. బాలకులారా, మీ దర్శనమున నేను ధన్యుడినైతిని స్వామి. ఈ పీఠముపై కూర్చోండి. ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసిన, ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసిన, ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసిన, హరిభక్త కృష్ణ గుని ఆనందముత బ్రోతు, హరిభక్త కృష్ణాగ్యుని ఆనందముత బ్రోతు, హరిభక్త కృష్ణ గుని ఆనందముత బ్రోతు, హరిభక్త కృష్ణాగ్యుని ఆనందముత బ్రోతు, ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసిన, ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసిన. ఆటలాడుచూను మనము, ఆటలాడుదామ మనము, ఆటలాడుదామ మనము, ఆటలాడుదామ మంచి మాటలాడుచూను మనము, ఆటలాడుదామ మనము, ఆటలాడుదామ మనము, తోటలోకి దూరి శివుని పాట పాడుదామ మనము, తోటలోని శివుని పాట పాడుదామ మనము, తోటలోకి దూరి శివుని పాట పాడుదామ మనము, తోటలోకి దూరి శివుని పాట పాడుదామ మనము, ఆటలాడుదామ మంచి మాటలాడుచూ మనము, ఆటలాడుదామ మంచి పాటలాడుదామ మనము. తెలియమని అమ్మ మనం ఇప్పుడు మన శివమందిరంలో ఉన్న ఆ శివునికి కొన్ని పూలు తెచ్చి మాలలల్లి పూజ చేస్తామా? అవ్వ ఆడుకుందామవ్వ. ఓ ఆ శివుని పూజ చేయుచు మనము కోని గోతుమా, 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 మనము మనకై బిల్వదలము మాలలల్లుదామ మనము, మాలకై బిల్వదలము మాలలల్లుదామ మనము, మనకై బిల్వదలము మాలలల్లుదామ మనము, మానకై బిల్వదల మాలలల్లుదామ మనము, కోని గోతుమా శివుని పూజ చేయుచు మనము కోని గోతుమా శివుని పూజ చేయుచు మనము కోని గోతుమా మనము. తెలియమని మనం ఈ పూలను ఈ మారేడు బిల్వదళమును మంచిగా మాలలల్లితిమి కదా, అమ్మ ఇప్పుడే పోయి ఆ శివునికి మెడలో వేసి పూజ చేద్దాం రమ్ము. సరే తల్లి పోదాంగానే ఒక్క బుత్తాన్ని చెప్పు అంచను, కొద్దిగా ఒక్క బుత్తాన్ని చెప్పు వెనక రాండి తల్లి. ఏమైంది ఆవు? దాదా నా పూలు తెంపకొచ్చినవానే? నా పూలు తెంపకొచ్చినవా? నాలంజ పువ్వులు, గదే నాలంజ పువ్వులే. నేనదే గదే అంటలేనా? కట్టిన వాళ్ళకైతే కనేలు మనగానే తోలినాళ్ళకి తొత్తర పోతాను. ఇగో గవి తెచ్చినవా? గవే కొనెర్ర పువ్వులు, కొనెర్ర పువ్వులు. నీకు తెలియదాన్ని కొన్ని కొట్టి అడుగుతాను లంగముండా. నేనేమన్నా అన్న నేను ఎందుకు అడుగుతావు నన్ను? ఏంటి లంకర మాట్లాడినా? గవి బతుకమ్మలకు వేర్చుకునేటి గునుక పూలు కొసకెర్రగుంటాయా? మరి నేను గదే అంచి ఇచ్చంతరం ఇచ్చుకపోవాలి, ఇచ్చి మొగడికి ఇచ్చిపోయినా నేను ఏదన్నా తిప్పలే.
మరి అవి తెంపకాల్సినవా ఏంటి అవి తాత పువ్వులు ఏం పూలు తాత పువ్వులు నేను ఇప్పుడే నా ఏంటి అవి ఎప్పుడు చూడలేదా తంగేడు పువ్వే తంగేడు గవి తెచ్చినవా ఏంటి అవి రోకల్ బండ పువ్వులు ఏంది రోకల్ బండ పువ్వులు ఇప్పుడేంట అవి కూడా ఎప్పుడు లేదా పొద్దుతిరుగుడు పువ్వులే రోకల్ బండలో ఉండే గవి తెచ్చినవా గట్టనరా అయ్యో గట్ల రాదా తింపులాడి తీర్థం పోతేనంటే ఏనంకోటి ఎంట పడ్డాడు దీనాల్సి దానికి నేను ఏదన్నా తిప్పలే అవ్వ దొరసాని ఇక దీంతో పెట్టుకుంటాడు అదవ్వ ఇది దీనాసోంటిది రంకులాడికి రైక పెట్టిస్తే కంపకు పెట్టుకున్నదుర్రా బాబా మంచిరా తల్లి అమ్మా ఇక మాది అయిపోయింది మాది పొద్దు ఒడవది మరి తెలియమని అమ్మా అటు చూడుము ఆ వనాంతరములో ఒక మునీశ్వరునితోని ఇద్దరు రాకుమారులు నడుచుకుంటూ వస్తున్నారు. వారెవరో వారి సవిస్తారం ఏమో తెలుసుకొని రమ్ము. బాబా బాబా మీరు వెళ్ళిపోరాదు రేవా కానీ మంచుకున్నాడు నల్లగున్నా కానీ మార్పున్నట్టు ముద్దుకున్నాడవ్వా చేసుకున్నాను చూస్తాను ఏంటి ఇక కలివి నువ్వు ఏంటి కాదువే నువ్వు ఎదుగుతాను మాట 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 కలవన్నట్టు చూస్తాను అది ఎంత తెలుసుకొని రమ్ము చెల్లి. అవునంటవా సరే తల్లి ముని నువ్వే బాబా ఒక్క మునేశ్వరుడు ఇద్దరు రాకుమారులు ఉన్నారు. ఆట ఉన్నది ఇంకోటి మళ్ళా తిరిగింది తెలియమని అమ్మా ఆ నీలిమేఘ శ్యాముని చూడగా నా మనసులో ఏదో కలవరం అవుతున్నది. మరి అందుకే ఆత్మ హలో నేను ఆ పాట హలో హలో మన మిథిలా నగరం లోపల ఎవరో ఉన్నారుగా ఇంత మంది లోపల వాళ్ళ జోలికి ఎందుకు తల్లి వాళ్ళు ఎవరో ఇంకా కొద్దిగా అయితే ఏర్పడతారు కదా తల్లి. మనం పోయి నీవు ఈ సభా మందిరం లోపల మీ నాయన నీకు స్వయంవరం పెడుతున్నాడు కదా ఆ స్వయంవరం లోపల వారెవరో చూచదము కానీ మనం ఆ స్వయంవరం లోపల మెలంగుదాం పదము నువ్వు తెలియమని అమ్మా అయితే మని అమ్మా ఈ పూలు తీసుకెళ్లి ఆ శివమందిరంలో వేసేద్దాం రమ్ము. ఆ శివునికి సంతసమాయే సంతసంబునాదరణి చింతల చెరవున వెలసిన సంతసంబునాదరణి చింతల చెరవున వెలసిన సంతసంబునాదరణి చింతల చెరవున వెలసిన సంతసంబునాదరణి చింతల చెరవున వెలసిన సంతసంబునాదరణి ఎంత వేడుక తోడయ మా కాంతుని గొల్తుమ మనము ఎంత వేడుక తోడయ మా కాంతుని గొల్తుమ మనము ఎంత వేడుక తోడయ మా కాంతుని గొల్తుమ మనము ఎంత వేడుక తోడయ మా కాంతుని గొల్తుమ సంతసంబునాదరణి చింతల చెరవున వెలసిన సంతసంబునాదరణి చింతల చెరవున వెలసిన సంతసంబునాదరణి తెలియమని అమ్మా పదముగా మనం పూజ చేసి అలసిపోతుంది. అమ్మ పోదాం పదము తల్లి. మన నాయనగారైన జనక మహారాజు మన కోసము చూస్తాడు కోపగిస్తాడు పోదాంపా. అవును చెల్లిమని రావే రామనగర పట్టణాల సకల జనాకర్షక అందమైన రూపమున్న అతి భయంకర దుర్వికార వైర స్వైర విహార పాపలాగ నవ్వుతున్న ప్రళయీకర జయ జయ శత్రు శాసన జయ 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 రావణ జయ జయ సింహాసన జయ 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 లంకాధిపుడను రవాణసురుడను లంకాధిపుడను
రావణసురుడను లంకాధిపుడను రావణసురుడను లంకాధిపుడను రావణసురుడను శంకర భక్త కలంక చరిత్రుడ శంకర భక్త కలంక చరిత్రుడ శంకర భక్త కలంక చరిత్రుడ శంకర భక్త కలంక చరిత్రుడ శంకలేఖ రవిచంద్ర వాసవుల లంకలేఖ రవిచంద్రవాసముల శంకలేఖ రవిచంద్ర వాసవుల లింకలేఖ రవిచంద్రవాసముల ఇంకమనచి నిశ్చింతతనుంటిర ఇంక మనసు జయించుంటిరా ఇంకమనచి నిశ్చింతతనుంటిర ఇంక మనసు జయించుంటిరా భార్యలు 20,000 పుత్రులు భార్యలు 20,000 పుత్రులు భార్యలు 20,000 పుత్రులు భార్యలు 20,000 పుత్రులు శౌర్యవంతు లక్షలు 10,000 శౌర్యవంతు లక్షలు 10,000 శౌర్యవంతు లక్షలు 10,000 శౌర్యవంతు లక్షలు 10,000 కార్య సాధకులు ధైర్యులు కార్య సాధకులు ధైర్యములు కార్య సాధకులు ధైర్యులు కార్య సాధకులు ధైర్యములు ధైర్య శరీరులు ఆర్య సమ్మతులు ధైర్య శరీరులు ఆర్య సమ్మతులు ధైర్య శరీరులు ఆర్య సమ్మతులు ధైర్య శరీరులు ఆర్య సమ్మతులు మనుమలు ముని మనుమలు లెక్కింపగా మనుమలు ముని మనుమలు లెక్కించగా హనుమలు ముని మనుమలు లెక్కింపగా మనుమలు ముని మనుమలు లెక్కించగా వనజాక్షునికైనను సౌఖ్యంబా వనజాక్షునికైనను సౌఖ్యంబా వనజాక్షునికైనను సౌఖ్యంబా వనజాక్షునికైనను సౌఖ్యంబా గణపతి పుష్పము కనుగొంటినిరా గణపతి పుష్పం కనుగొంటినిరా గణపతి పుష్పము కనుగొంటినిరా గణపతి పుష్పము కనుగొంటినిరా గణపతి కన్నను గణ సంపన్నుడా గణపతి కన్నను గణ సంపన్నుడా గణపతి కన్నను గణ సంపన్నుడా గణపతి కన్నను గణ సంపన్నుడా లంకాధిపుడను రవాణసురుడను శంకర భక్త కలంక చరిత్రుడ లంకాధిపుడను రావణసురుడను శంకర భక్త కలంక చరిత్రుడా అయ్యా ఒరే సేవక నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ తల్లి పేరు నీ తండ్రి పేరు నీ సవిస్థానం విన్నవించుము స్వామి. నా యొక్క నామమైన అయ్యా లంకాపురము పాలించే రావణ బ్రహ్మను. రావణ బ్రహ్మ. ఆ అయ్యా నీ యొక్క పట్టణము లంకాపురి పట్టణము, ఆ నీ యొక్క నామము రావణ బ్రహ్మ. ఆ ఇంకా ఎవరెవరున్నారు స్వామి? నా యొక్క సోదరులైన విభీషణ కుంభకర్ణులు. నీ యొక్క తమ్ముడు విభీషణ కుంభకర్ణులు. అవును. ఇంకా ఎవరెవరున్నారు? నా యొక్క భార్య అయిన మండోదరి. నీ యొక్క భార్య పేరు మండోదరి. నీ తోడబుట్టిన వాళ్ళు నా యొక్క సోదరి అయిన అయ్యా సుగంధి. ఏమిరా అయ్యా మంచిగా ఉన్నదా అని నేను అంటన్నా. అయ్యా నీ యొక్క చెల్లె సుగాంధి. అవును. అయ్యా ఇప్పుడు ఎచ్చడికి పోతున్నారు స్వామి? సేవక అయ్యా ఆ యొక్క మిథిలాపురంలో అయ్యా జనకుని ఇంటిలో సీత స్వయంవరం జరుగుతున్నదట. అయ్యా మనకు ఆహ్వాన పత్రిక వచ్చి ఉన్నదా? ఈ నల్లమొక పొందుకెవరు శుభపత్రిక ఏమిరా నీ పేరు చల్లకుండా వాయ్యా నేను మన శుభపత్రికలు అన్ని చూసిన కానీ రాలే ఫంక్షన్. సరిగా చూసినావా? చూసిందే నేను అన్ని లేవంటే చూసిందే కమ్మలు అన్ని చూసిన ఏమిరా లేదు పంచను. నేను అబద్ధం ఆడితే నా పెన్నం పెద్ద తమ్ముడు పెట్టని ఎగిరిస్తావని. ఆహా ఆ జనక మహారాజు మహా గర్వముచే మనకు ఆహ్వాన పత్రిక పంపలేదా? ఇంతవరకు శుభపత్రిక పంపలేదు స్వామి. కానిము ఇప్పుడే నేను పోయి ఆ ధనస్సును వంచి సీతను పెళ్లి ఆడి వచ్చాను. ఓహో శుభపత్రిక రాకుండా నేను ఏ గ్రమణ పోయి ఆ శివధనుసును విరిసి సీతను పెళ్ళాడదని అంటున్నావా? అయ్యా పిలువని పేరంటాము ఎయ్యనిస్తారు. కళ్యాణం అని పోతేనే లడాయి అవుతుందట, లడాయి అని పోతే కళ్యాణం అవుతుందట. మనకి ఎందుకు ఏం మాట్లాడుతుందిరా? ఈ బాంచనే ఇంటి పెళ్ళాన్ని కొట్టండి ఇది మీ సమాన్నడట. నా వెనుకంటే మా ఊరికి అత్తన్నాడు బాంచన్.
సరే స్వామి మరిగా నేను ఎన్ని చెప్పినా ఇంటలేవు నీ ఇచ్చా నీ రచ్చా నీ నోట్లే వాయిదా పోదాం బాబా అయ్యా గుర్రాలు తీసుకొచ్చి రథాలు కట్టు అంటున్నావా సరే పోదామా టక్కం పెక్కం టక్కం పెక్కం టక్కం పెక్కం టక్కం పెక్కం టక్కం పెక్కం టక్కం పెక్కం టక్కం హౌ 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 చాలా అవుతారేమో వాయ్యా వాయ్యా చేరుకున్నవే ఇక్కడ వాయ్యా మిథిలానగరం వచ్చినాం కానీ మనకు కృషి లేదు అదే జాగలేదు అందరు కూర్చున్నారు తుమ్మల కింద కూర్చున్నామా ఏమిరా ఏం మాట్లాడుచుంటివిరా లంకాపురంబు పాలించే రావణ బ్రహ్మనురా అయ్యా నేను చెప్పిన ఇంటలేదు ఇక్కడ కడ కూర్చో చూద్దాం ఏం చెప్తాం అంగ వంగ కళింగ కాశ్మీర నేపాల భూపాల మలయాళ దేశ రాజధాన రాజులు ఎప్పుడుగా ఎవరే కానీ ఈ ధనుసును విరిచిన వారికి చిన్న పెద్ద తేడా లేకుండా ఈ ధనుసును విరిచిన వారికి నా పుత్రిక సీతాదేవినిచ్చి వివాహము చేయించదని. అయ్యా ఈ యొక్క శివధనుసు అంటే శివుడు మెచ్చి జనక చక్రవర్తి గారి ముత్తాతకు ఈ శివధనుసును ఇచ్చినారు. వీరి యొక్క ముత్తాతలు పట్టిన శివధనుసు వారు మరణమైన నుంచి ఎవరు ఈ యొక్క ధనుసును లేపలేదు బాణం పట్టలేదు. ఇదొక పూజా మందిరం లోపల పెట్టగా సీతాదేవి 5 ఏళ్ల బాలిక బంతాటలు ఆడుచుండగా బంతి ఆ శివధనుసు కింద పడగా 5 ఏళ్ల బాలిక ఈ శివధనుసుడు ఎడమ చేత లేపి బంతిని తీశాది. అప్పుడు ఈ యొక్క జనక చక్రవర్తి మహారాజు గారు మేము ఎవరు లేపని శివధనుసును నా బిడ్డ 5 ఏళ్ల బాలిక లేపాది ఎవరే కానీ ఈ శివధనుసును ఎత్తి విరిసిన వారికి సీతాదేవినిచ్చేదనని చెప్పి స్వయంవరం చాటించారు. అయ్యా మన రాజ్యం లోపల ఈ యొక్క మిథిలానగరం లోపల చుట్టూ రాజాన రాజులు వేంచేసి ఉన్నవారు ఎవరే కానీ కులమత భేదమనకుండా శివధనుసును ఎత్తి విరిచిన వారికి సీతాదేవినిచ్చి కళ్యాణం చేసేదనని చాటించారు. ఎవరే కాని బలాఢ్యులు ఎవరున్న ఈ యొక్క శివధనుసును లేపగలరని కోరుచున్నాము. సభలోని ఆహా సేవగా ఈ సభలో వారు ఎవరైనా లేపలేరా? అయ్యా ఎంత ఎవరు చూస్తలేరు ఎవరైతే లేస్తలేరు. ఈ సభలోని వారు ఒక్కరైనా లేచి ఈ ధనస్సును విర్వజాలకున్నారు కదా. ఇదే ఈ లంకాపురం పాలించే లంకేశ్వరుడు నేను విరిచెదను. ఇస్తావానే నా తుమ్ము మంచిది కాదు వాంచను. నేను గిట్లే తుమ్మంగా కథకాడికి వచ్చింది ఒగ్గు కథ చెప్తాను ముసలవ్వ లేచిపోతుంది. అవ్వ నా తుమ్ము మంచిది కాదు పోకు అంటే అవ్విన్లే పోయి నాళ్ళే పడ్డది నడు విరిగింది. ఏమిరా సేవక పక్కకు పెట్టు. ఆహా శివుని కొండనే ఎత్తిన వాడికి కోదండమే పాడింది. ఇప్పుడే విరిచేదను. నమ శివాయ ఓం 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 నమో 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 శివాయ ఓం నమో నమో. ఆహా ఎంత లేపిన నువ్వు లేవకున్నది కదా. చిటిక నేర్పు లేస్తా అదే మంచిగా వచ్చలేవట్టు రాదే. ఇదే మళ్ళీ ఒకసారి ప్రయత్నించదా.
నమ శివాయ ఓం 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 నమో నమో నమ శివాయ ఓం నమో నమో. ఆహా ఏమి ఈ ధనస్సు నాకు 2 చేతుల్లా బలం ఉపయోగించినా కానీ మళ్ళీ లేపి చూసేదాన్ని. నమ శివాయ ఓం 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 నమో నమో నమ శివాయ ఓం నమో నమో. ఆహా ఆహా ఏమి ఈ ధనస్సు ఇంత బలీయమున్నదే, ఎంత లేపినా లేవకున్నది కదా. ఛీ, నాకన్నా బలాగ్నుడు ఎవరున్నారు చూసేదగాక. ఈ విల్లును రెండుగాను చేసెదా ఇప్పుడు నేను సీతను కొని ఇప్పుడు నేను ఇప్పుడు నేను విల్లును రెండుగాను చేసదా ఈ విల్లును రెండుగాను చేసెదా. జై రామ్. దుడితడే పరగనాకును జోడు ఇరవందమా ఇద్దరికి బ్రహ్మ వరుసతోడ వాళ్ళు ఎప్పుగరాసెను ఇరవందమాలను ఇంపుతోడ సరగున వేసెద సమతముగా శివుని విల్లు విరిచే శ్రీరామచంద్రుడు ప్రాణనాథుడాయే పరగనాకును ధన్యురాలనైతిని ధరించే ఈ జన్మ ఇంతకన్న భాగ్యం ఏమి గలదు వేసెదమాల ఖ్యాతి గణిపుడు వేషదమాల ఖ్యాతి గణిపుడు వేసెదమాల ఖ్యాతి గణిపుడు వేషదమాల ఖ్యాతి గణిపుడు నీతి తోడబోసురవరులకును నీతి తోడబోసురవరులకును నీతి తోడబోసురవరులకును నీతి తోడబోసురవరులకును నాదుడి తడే నా ప్రాణ వల్లభుడు నాదుర్జడ నా ప్రాణ వల్లభుడు నాదుడి తడే నా ప్రాణ వల్లభుడు నాదుడిదడ నా ప్రాణ వల్లభుడు నీతి తోడ నాకితడే భర్తయు నీతి తోడ నాకితనే భర్తయు నీతి తోడ నాకితడే భర్తయు నీతి తోడ నాకితనే భర్తయు వేసితి మాల వేగిరముగను వేసితి మాల వేగిరముగను మాల వేగిరముగను జై జై రామ జానకి రామ అది గని పెద్దలు ఆనందించిరి పెద్దలు